ఈరోజు విజయదశమి పర్వదినము. అంతేకాకుండా అహింసకు స్వతంత్రాన్ని సాధించినటువంటి పెద్దలు మహాత్మా గాంధీ యొక్క 157వ జయంతి. అంతేకాకుండా మరొక స్వతంత్ర సమర యోధుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అన్నీ కలిసి ఒకే రోజు రావడం చాలా మన అదృష్టం. ఈ సందర్భంగా మన మిత్రులు, తిరుపతి పుర ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్త తనకు ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి, ఆ సేవ ద్వారా తన యొక్క తృప్తి పొందాలనేటువంటి ఒక ఆలోచనతో గత కొన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా కస్తూరిబా గాంధీ ట్రస్ట్ స్థాపించి ఆ కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ద్వారా పేదలకు అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, రోగులకు కిట్లు ఇవ్వడం కానీ, మందులు పంపిణీ చేయడం కానీ అన్ని రకాలుగా నెలలో కనీసం 2 కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు అనుకుంటున్నారు. పేద ప్రజలకు ఈ విధంగా అవకాశం కల్పించిన దేవుడికి నిజంగా బీసీ రాయల్ గారి యొక్క హృదయం చాలా గొప్పది. ఎందుకంటే అందరికీ డబ్బు ఉంటుంది, డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు. తిరుపతిలో డబ్బు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉన్న డబ్బులో కొంత పేదలకు ఇచ్చి తద్వారా సేవ చేయాలనేటువంటి ఆలోచన గొప్ప వ్యక్తి మన ముందున్నారు. కాబట్టి వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఈ యొక్క గాంధీ గారు ప్రవచించినటువంటి స్వదేశీ మనం చూస్తున్నాం. ట్రంప్ యొక్క బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. స్వదేశీ ఉద్యమం ద్వారా మనం స్వదేశీ వస్తువులను కొనడం ద్వారా, స్వదేశీని ప్రోత్సహించడం ద్వారా తద్వారా ప్రపంచంలో మనం అగ్రగామిగా నిలవచ్చేటువంటి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును ఈరోజు మనం అందరూ పుణికిపుచ్చుకొని స్వదేశీ వస్తువులను ఆదరించాలి. ఇదే స్వదేశీ ఉద్యమం మహాత్మా గాంధీ గారు 1900 స్వతంత్రం రాకముందు చేశారు. చూడండి, ఆ యొక్క మహాత్మా గాంధీ గారి ఆలోచన స్వదేశీ ఉద్యమం ఆలోచన. అటువంటిది మనం ప్రేరేపించడం ద్వారా, మనం ఆచరించడం ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతాం. కాబట్టి కస్తూరిబా గాంధీ ట్రస్ట్ యొక్క నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వరాయ.